పోలీసులపై ప్రజల్లో ముఖ్యంగా యువతలో ఉన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వృత్తి నిపుణతను, సున్నితత్వాన్ని, ప్రతిస్పందనను పెంచడం ద్వారా పోలీసులపై ప్రజాభిప్రాయాన్ని మార్చాలని సూచించారు. వికసిత భారత్ భద్రతా కోణాలు అనే అంశంపై రాయ్పూర్లో ముగిసిన అఖిల భారత డీజీపీ, ఐజీపీల 3 రోజుల సదస్సులో మోదీ ప్రసంగించారు. నిషిద్ధ సంస్థలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి, వామపక్ష తీవ్రవాద ప్రభావం నుంచి బయటపడిన జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి పరిశీలనకు, తీరప్రాంత భద్రతను బలోపేతం చేసేందుకు వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. అర్బన్తో పాటు పర్యాటక ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. నూతన క్రిమినల్ చట్టాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, డ్రగ్స్ బెడతపై సమగ్ర దృక్పథంతో చర్యలు చేపట్టాలని మోదీ నిర్దేశించారు. దేశ భద్రతా అంశాలపై సదస్సులో ప్రధాని సమాలోచనలు జరిపారు. ఉగ్రవాదం, విప్లవ వివాదాలను ఎదుర్కోవడం, మహిళా భద్రతను పెంచడం, పలాయనంలో ఉన్న నేరగాళ్లను భారత్కు రప్పించడం, ఫోరెన్సిక్ సామర్థ్యాల మెరుగు వంటి అంశాల్లో మార్గసూచి రూపకల్పనపై సమగ్రంగా చర్చించారు. నిఘా విభాగంలో విశిష్ట సేవలందించిన వారికి రాష్ట్రపతి పోలీసు పథకాలను ప్రధాని ప్రదానం చేశారు.